माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणो नृसिंहः सर्वं नृसिंहो मम देवदेवः सर्वं नृसिंहो मम देवदेवः येऽपि चरन्ति मह्यं येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे ये ब्रह्मद्विषो विशोभमयि ते तीक्ष्णदृशो यन्तु येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे ये ब्रह्मद्विषो विशोभमयि ते तीक्ष्णदृशो यन्तु येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे शम्बरादिवामगम गामिनामगोबलाद् शम्बरादिवामगम गामिनामगोबलाद् गामिनशहेतुगौ शम्बरादिवामगम गामिनामगोबलाद् गामिनशहेतुगौ विश्वकर्मजहि प्रभो विश्वकर्मजहि प्रभो विश्वकर्मजहि प्रभो विश्वकर्मजहि प्रभो विश्वकर्मजहि प्रभो भीकराकृते ऋजिते पुण्यकृद्भृते महते भीकराकृते ऋजिते पुण्यकृद्भृते महते श्रीनिवासहृदि चरते श्रियं देहि मे नमस्ते येऽपि चरन्ति मह्यं भीकराकृते ऋजिते पुण्यकृद्भृते महते श्रीनिवासहृदि चरते श्रियं देहि मे नमस्ते येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे ये ब्रह्मद्विषो विशोभमयि ते तीक्ष्णदृशो यन्तु येऽपि चरन्ति मह्यं तानासु नाशयन्हरे హరే నృసింహ.
లోకంలో ఎవరెవరైతే దుష్టుల వేధింపుల వల్ల, దుష్టగ్రహముల పీడల వల్ల, అలాగే దృష్టిదోషముల వల్ల ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారిపై నాచే రచించబడిన ఈ కీర్తన ఒక దివ్యమైన ఔషధంగా, అలాగే దుష్టశక్తులను నిర్మూలించే ఒక ఆయుధంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ సంకీర్తన అఠాణరాగం రూపకతాళంలో సంస్కృత భాషలో కూర్చబడినది. ఈ సంకీర్తనలో పల్లవి, సమష్టి చరణం, మధ్యమకాల సాహిత్యం అని 3 అంశాలు ఉంటాయి. ముందుగా ఈ సంకీర్తనలో ఉన్న సాహిత్య పదాలను చక్కగా వినిపించి ఆ తరువాత ఆ సాహిత్య పదాల అర్థమును తెలియజేస్తాను. ముందుగా పల్లవి. ఏభిచరంతి మహ్యం తానాసు నాశయ నృహరే. ఏ అభిచరంతి మహ్యం తాన్ ఆసు నాశయ నృహరే. ఏ బ్రహ్మద్విషో విషోపమామయి తే తే తీక్ష్ణదృశో యంతు. ఏ బ్రహ్మద్విషః విషోపమాః మయి తే తే తీక్ష్ణదృశః యంతు. ఇది పల్లవిలో గల సాహిత్యం. ఇక దీని అర్థమేమిటో పరిశీలిద్దాం. నృహరే అంటే ఓ నరసింహస్వామి, ఏ మహ్యం అభిచరంతి, ఎవరైతే నాపై దుష్టశక్తుల్ని ప్రయోగిస్తున్నారో తాన్ ఆసు నాశయ, వారిని వెంటనే అంతమొందించు. ఏ బ్రహ్మద్విషః మయి విషోపమాః, ఎవరైతే వేదములను నిందిస్తూ భగవంతునిపై విశ్వాసము లేనివారై వారి స్వార్థం కోసం నా పట్ల పైపైన మంచివారిగా నటిస్తూ లోలోపల నా వినాశనాన్ని కోరుకుంటూ విషపూరితంగా ప్రవర్తిస్తారో తే వారు తే తీక్ష్ణదృశః యంతు, నిప్పులు చెరిగే నీ కోపదృష్టికి గురి అగుదురుగాక. ఇది పల్లవి యొక్క అర్థం. ఇప్పుడు సమష్టి చరణంలో ఉన్న సాహిత్య పదాలను మరియు వాటి అర్థాలను పరిశీలిద్దాం. శంబరాది వామాగమగామినా మాగోబలాత్ అకామినాశహేతుకం విషకర్మ జహి ప్రభో. శంబరాది వామాగమగామినాం ఆగోబలాత్ అకామినాశహేతుకం విషకర్మ జహి ప్రభో. ఆగోబలాత్ పాపములకు బలము ఏర్పడడం వల్ల, అకామినాశహేతుకం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం భగవంతుని అనుగ్రహం కోసం సత్కర్మలను ఆచరించే మహాత్ములను కూడా నాశనమొందించడంలో కారణమైన శంబరాది వామాగమగామినాం విషకర్మ, ప్రపంచ వినాశనానికి కారణమైన 64 క్షుద్రతంత్రాలలో మొదటిది శంబరతంత్రం. అది మొదలుగా గల క్షుద్రతంత్రములలో శిక్షితులైన వారు చేసే చేతబడులు మొదలైన విషకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని హే ప్రభో, ఓ దేవా, జహి నిర్వీర్యములుగా చేయి. దీని వివరణ ఏమిటంటే, కలిలో పాపాలకు బలం పెరిగిపోవడం వల్ల ప్రపంచాన్ని నాశనమొందించే క్షుద్రతంత్రాల్లో పట్టు సాధించి చాలామంది క్షుద్రోపాసకులుగా తయారై ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకుండా తత్వవిచారణ చేసుకుంటూ మౌనంగా కొనసాగే మహాత్ములను కూడా వారి క్షుద్రకర్మలతో అంతమొందించే విధంగా ప్రవర్తిస్తారు. అలా వారు చేసే క్షుద్ర ప్రయోగములు ఏవీ నన్ను అంటకుండా అవి నిర్వీర్యములైపోవాలి అని అర్థం. ఇక మధ్యమకాల సాహిత్యంలో గల సాహిత్య పదాలను మరియు వాటి అర్థాలను పరిశీలిద్దాం. భీకరాకృతేరిజితే పుణ్యకృద్భృతే మహతే శ్రీనివాస హృది చరతే శ్రియం దేహి మే నమస్తే. భీకరాకృతే అరిజితే పుణ్యకృద్భృతే మహతే శ్రీనివాస హృది చరతే శ్రియం దేహి మే నమస్తే. భీకరాకృతే దుర్మార్గుల పట్ల భయంకరమైన ఆకారము గలవాడవు. అరిజితే శత్రువులను తొలగించేవాడవు. పుణ్యకృద్భృతే పుణ్యకర్మలను ఆచరించే వారిని ఆదుకునేవాడవు. మహతే గొప్ప దేవుడవు. శ్రీనివాస హృది చరతే నమస్తే. శ్రీనివాసుడనైన నేను మరియు నీ భక్తుల హృదయాల్లో సంచరించేవాడవు అగు నీకు నమస్కారం. మే శ్రియందేహి, నాకు చక్కని సంపదను ప్రసాదించు స్వామి అని ఈ కీర్తన యొక్క అర్థం. ఈ సంకీర్తన నరసింహస్వామి మహామంత్రానికి అనువాదం. దీనిని ఎవరైతే శుచిగా ప్రతినిత్యం దీనిలో ఉన్న అర్థాన్ని భావిస్తూ వింటూ ఉంటారో వారు తప్పకుండా శ్రీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా సంగీత మార్గంలో ఉన్నవారు ఈ సంకీర్తనని చక్కగా సాధన చేసి
రాగ తాళ సాహిత్య దోషాలు లేకుండా పాడడం వల్ల నృసింహస్వామి వారి యొక్క మంత్రజప ఫలితాన్ని కూడా పొందుతారు. శ్రేయో భూయాత్. మీ యనమండ శ్రీనివాస శర్మ.